మన చెత్త మనందరి బాధ్యత. చీపురు పట్టిన మేయర్, పారిశుద్ధ పనుల్లో కమిషనర్, కార్మికుల్లా పనిచేసిన అధికారులు. పారిశుద్ధ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ కారణంగా పారిశుద్ధ నిర్వహణ పనుల అంతరాయానికి నగర ప్రజలందరూ తమ వంతు బాధ్యతలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ శ్రీ సాయికాంత్ వర్మ శనివారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మెలో పాల్గొన్నందున విశాఖ నగరంలో పారిశుద్ధ నిర్వహణ పనులకు అంతరాయం కలుగుతుందని, ఈ సమస్యకు రాష్ట్ర స్థాయిలో పరిష్కార మార్గాలు చెబుతున్నాయని, సమ్మె కాలంలో ప్రత్యామ్నాయంగా జీవీఎంసీ అన్ని జోన్ల నందు ప్రైవేటు వాహనాలు కార్మికుల ద్వారా తాత్కాలిక పద్ధతిన పారిశుద్ధ నిర్వహణ పనులను చేపట్టి నగర మేయర్తో సహా జీవీఎంసీ యంత్రాంగమంతా పారిశుద్ధ పనుల్లో పాల్గొన్నదని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీ పారిశుద్ధ పనుల నిర్వహణకై శాశ్వత పారిశుద్ధ కార్మికుల ద్వారా మరియు సమ్మె కాలానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు వాహనాలు కార్మికుల ద్వారా చేపట్టిన విధులను అడ్డుకుంటూ సమ్మెలో పాల్గొన్న పారిశుద్ధ కార్మికుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికుల విధులకు ఆటంకం కలిగించవద్దని, సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకుంటూ వెంటనే సమ్మెకు స్వస్తి చెప్తూ విధుల్లో పాల్గొనేలా నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, వార్డు సభ్యులు మరియు ముఖ్యంగా నగర ప్రజల నగరం అపరిశుభ్రతకు గురవుతుందని, తద్వారా వ్యాధులు ప్రబలి ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లుతుందని వారికి వారిస్తూ అవగాహన పరిచారని కమిషనర్ పేర్కొన్నారు. ఇటు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి చీపురు పట్టారు. శనివారం ఆమె 2వ జోన్లోని అరిలోవా పరిసర ప్రాంతాల్లో స్వయంగా పారిశుద్ధ పనులను చేపట్టి పలువురికి స్ఫూర్తిని కలిగించారు. మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికుల సమ్మెలో పాల్గొన్న నగరంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వ పర్మనెంట్ పారిశుద్ధ కార్మికులతో కలిసి అరిలోవా ప్రాంతంలో పలు ప్రాంతాల్లో శుభ్రం చేశామని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, వారితో చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు పారిశుద్ధ కార్మికులు విధులకు హాజరై నగర పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ కార్మికులు సమ్మెలో ఉన్నందున నగర ప్రజలు జీవీఎంసీ చేస్తున్న ప్రయత్నానికి సహకరించి తమ వ్యర్థాలను జీవీఎంసీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోనే వేయాలని, చెత్తను విచ్చలవిడిగా పడవేయరాదని విజ్ఞప్తి చేశారు. పర్మనెంట్ పారిశుద్ధ కార్మికులతో కలిసి అరిలోవా ప్రాంతంలో పలు వార్డులను శనివారం శుభ్రం చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. పారిశుద్ధ కార్మికులు నిత్యం నిర్వహిస్తున్న విధులు చాలా పవిత్రమైనవని, నగర పరిశుభ్రతకు ప్రజలకు అందించాల్సిన సేవలలో భాగస్వామ్యం అయి ఉన్నారని గ్రహించాలని, సమ్మెకు స్వస్తి చెప్తూ అందరూ విధుల్లో పాల్గొని పారిశుద్ధ పనులు నిర్వహించాలని సమ్మెలో ఉన్న వారికి మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ పారిశుద్ధ కార్మికుల సమ్మె రానున్న 2-3 రోజుల్లో విరమిస్తారని మేమైతే ఆశాభావం అనుకుంటున్నామండి. ఎందుకంటే ప్రభుత్వంతో సఫలీకృతం అవ్వాలని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా మేమైతే ప్రైవేట్ వర్కర్లు అయితే డిప్లాయ్ చేసుకున్నాము. ఈ ప్రైవేట్ కార్మికుల ద్వారా వాళ్ళు కూడా 100 రూపాయలు సేవలు అందిస్తున్నారు. తద్వారా మేజర్గా వార్డులో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ ఏర్పాటు చేసుకుని 90-95% మేము చెత్తను తీసివే విధంగా మేము చేసుకున్నాము. అదేవిధంగా ఎక్కడైతే చెత్తను మేము తీసివేస్తున్నామో, అదేవిధంగా డ్రైన్స్ క్లియర్ చేస్తున్నామో, ఆ ప్రాంతంలో మా మలేరియా ద్వారా ఉన్నటువంటి వర్కర్స్ ఎవరు స్ట్రైక్లో పాల్గొలేదు. ఈ మలేరియా వర్కర్స్ ద్వారా మేము అక్కడ మిగిలిన ఈ బ్లీచింగ్ పౌడర్ స్ప్రేయింగ్ కానీ, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ, అదేవిధంగా ఈ స్ప్రేయింగ్ కానీ రకరకాల యాక్టివిటీస్ చేస్తాము. ఈ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా మేమైతే ఈ డెంగ్యూ లాంటి వ్యాధులు అరికట్టే మేము ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవం. 4 రోజుల నుంచి శానిటేషన్ సివియర్గా ఎఫెక్ట్ అయ్యింది. అయినప్పటికీ కూడాను మరి మా గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము టెంపరీగా కొంతమందిని వర్కర్ని ఎంగేజ్ చేసుకోవడం కానీ, అలాగే మా దగ్గర ఉన్న రెగ్యులర్ వర్కర్స్ని కూడా 60 మంది ఉన్నారు. అలాగే మేము కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా తీసుకున్న ఒక 40 మంది వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో ఈ 4 రోజులు ఎక్కడైతే మేజర్ మనకి వనరబుల్ పాయింట్స్ ఉన్నాయో, చెత్త అక్యుములేట్ అయ్యే ఏరియాలన్నీ కూడా క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరైతే అవుట్సోర్సింగ్ వర్కర్స్ స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళు
ఈ రెగ్యులర్ వర్కులకి వీళ్ళకి కూడా ఆ వర్క్ని చేయకుండా అడ్డుకోవడం జరిగింది. సో మరి ఈ పరిస్థితుల్లో మరి మొదట్లో మరి ఇక మనం సంయమనంతో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎవరిని రెచ్చగొట్టకుండా మనం సంయమనం పాటించమని చెప్పిన అధికారుల సూచనల మేరకు పాటించడం జరిగింది. బట్ మరి రానున్న రోజుల్లో మీరు చెప్పినట్లు ఈ రోగాలు అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. అలాగే కరోనా కూడా రోజు రోజుకి ఉధృతమయ్యే పరిస్థితులు మరి వస్తున్న సమయంలో మరి గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలు మరి అత్యవసరంగా మనం ఇవన్నీ చర్యలు చేపట్టకపోతే రేపు నగరంలో మరి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు అయితే కమిషనర్ సారు మొత్తం పర్యవేక్షణ నిమిత్తం ఆల్ సెక్రటరీస్ కానీ అలాగే అదర్ ఇంజనీరింగ్ సిబ్బంది అందరినీ కూడా వార్డ్ స్పెషల్ ఆఫీస్తో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మొత్తం అంతా కూడా అన్ని జీవీఎంసీ పరిధిలో. అలాగే మన జోన్ 2 పరిధిలో ఈరోజు మేయర్ గారు కానీ లేకపోతే ఇంకా అదర్ కార్పొరేటర్స్ కూడా స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ పారిశుద్ధ్యమైనటువంటిది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, అలాగే ప్రజలు కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే బిన్స్ కానీ ఏమైతే ఉన్నాయో దాంట్లో వేస్తే మంచిది. అలాగే వెహికల్స్ కూడా మేము డిప్లాయ్ చేసాం, ప్రైవేట్ వెహికల్స్ ప్రతి వార్డుకి అండ్ ప్రతి మన జోన్స్లో ఎక్కడైతే కోర్ ఏరియాస్ మెయిన్ రోడ్స్ ఉన్నాయో అక్కడ కంపల్సరీగా వెహికల్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వ్యాధులు అనేటువంటిది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందరూ కూడా ఈ కాంపాక్టర్ బిన్స్ కానీ లేకపోతే ఆ బిన్స్ అంటే ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కంపల్సరీగా బిన్స్లో వేసి తీరవలసిందే, లేకపోతే మట్టికి ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అవి రోడ్డు మీద అనాగరికంగా పడేయకూడదు. ప్రజలు కొంతమంది ఎస్పెషల్లీ షాప్ ఓనర్స్ ఒక హీప్స్ లాగా పడేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది నిర్మూలన చేయడానికి మా సెక్రటరీస్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు కూడా ఎవరికి కూడా సెలవులు ఇవ్వకుండా అందరూ కూడా సిబ్బంది స్టార్టింగ్ ఫ్రమ్ సెక్రటరీస్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ సూపర్వైజర్స్ అందరినీ కూడా ఈ ఫీల్డ్లోనే సండే అయినప్పుడు కూడా ఉండమని కమిషనర్ సార్ ఆదేశాలు జారీ చేయడం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.